ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానిద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఆమేన్. తనెక్కడికి వెళుతున్నాడో తనకి తెలియదు. తాను దేవుని వెంట వెళుతున్నాడన్నది మాత్రమే అబ్రహాము గారికి తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు, కానీ ప్రయాణం చేయనున్నానని, ప్రయాణాన్ని చేపిస్తుంది దేవుడేనని పూర్తిగా దేవునిపైనే ఆధారపడ్డాడు. తనకెదురవబోయే కష్టాలను గురించి చూడలేదు, కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయముగా తన మాటలను నిలబెట్టుకోవడానికి సమర్థుడైన దేవుణ్ణి కలిగి ఉన్నానని, ఆయన నిత్యుడగు తండ్రిని, ఆయన అదృశ్యుడైన దేవుడని, ఆయన జ్ఞానవంతుడని, ఆయన పరలోకపు రాజని ఆయనపైనే దృష్టి పెట్టి ఉన్నాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకు నాకు ఇయ్యబడిన విశ్వాసమే కదా. ఆయన ఆజ్ఞలు ఎలాంటివో ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడి ఆయన్ని అనుసరిస్తూ నడుస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అబ్రహాము. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు, రోదనలు నిన్ను వెంటాడుతూ ఉన్నా విశ్వాసపు పందెములో నీవు నెగ్గేటట్టు ఆయన వైపే చూస్తూ నడవాలి, ఉత్సాహంతో నడవాలి అంటూ ఉన్నాడు. సంతోషముతో, విశ్వాసముతో, నమ్మకముతో అలనాడు భక్తుడు నడిచిన విధముగా నడిచినట్లయితే దేవాది దేవుడు గమ్యానికి చేరుస్తాడు. నిన్ను నడిపించే నాయకుడై ఉన్నాడు. అందరినీ నడిపించే నాయకుడు పరమాత్ముడై ఉన్నాడు. ఆయన పరలోకము నుంచి మనల్ని చూస్తూ నడిపిస్తూ ఉన్నాడన్న సంగతి మరవకూడదు. మసక చీకటిలో తడుములాడుతూ దారి తెన్ను లేక ఒంటరిగా ఆ వెలుగు దేశానికి వెళ్ళాలని పయనిస్తూ ఉంటే, ఆ పాలు నీళ్లు ప్రవహించే ప్రాంతానికి వెళ్ళాలని ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఎంత నమ్మకముతో, విశ్వాసముతో వెళుతూ ఉన్నాడు. ఆ మార్గములో నిశ్చలముగా ఎంత శ్రమ ఎదురైనప్పటికీ ధైర్యముతో ఆ నడకను ప్రారంభించినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా తప్పక దేవుడు నిన్ను నడిపిస్తాడని, నువ్వు చేరాల్సిన గమ్యానికి తప్పక చేరుస్తాడని, అలనాడు భక్తుల్ని ఏ విధంగా గమ్యానికి చేర్చాడో ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా నడిపిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. అబ్రహాము పిలుపునకు లోబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఉన్నాడని, తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి బయలువెళ్ళాడని నీ వాక్యము సెలవిస్తోంది. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము, వినుచున్న వారికి అట్టి విశ్వాసము, అట్టి బలమైన విశ్వాసాన్ని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.